హాయ్ అండి, నేను మీ షాహిదక్కని. ఈరోజైతే నేను మంచి రెసిపీతో వచ్చానమాట. ఇప్పుడు చలికాలం వచ్చేసింది కదా, అందుకేనమాట ఇలాంటి రసాలు కానీ చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళని ఎవరైనా సరే చాలా అంటే చాలా మనకి హెల్త్కి మంచిదన్నమాట. జలుబులు, దగ్గులు, జ్వరాలు అవి సీజన్ కదా ఇది, అలాంటి కొంచెం మనకి కంట్రోల్లో ఉంటాయన్నమాట. ఈ మిరియాల చారు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే ఉత్తియే తాగేస్తారు. ఈ చారు కానీ పెట్టి మీరు కానీ ఇంట్లో ఇచ్చారంటే, మా ఇంట్లో అయితే గ్లాసులు పోసి వేసుకొని ఉత్తియే తాగేస్తారనమాట. ఈ రసం అయితే అప్పుడప్పుడు 2 రోజులకు ఒకసారి రోజు డైలీ పెట్టినా కూడా ఇబ్బంది లేదు. ఈ వింటర్ సీజన్ వరకేనమాట. చాలా బాగుంటుంది. ఈ రెసిపీని అయితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఈ వీడియోలోకి వెళ్ళి మనం ఈ మిరియాల చారుని ఎలా చేసుకోవాలో చేసుకుందాము. మనమైతే ఫస్ట్ అయితే టమోటాలు అయితే ఒక 2 అయితే నేను బాయిల్ చేసి పెట్టాను అనమాట. ఆల్రెడీ బాయిల్ అయితే చేసేసాను. అలాగే ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండు కూడా తీసుకోవాలి. ఇలా కడిగేసి శుభ్రంగా కడిగేసి ఆ వేడి నీళ్ళలో వేసామనుకోండి, మనకి రసం అనేది చక్కగా వస్తుంది అనమాట. మనం చారు మసాలా అయితే రెడీ చేసుకున్నాము. చిన్న జార్ అయితే తీసుకొని ఈ మిరియాల రసంకి అయితే మిరియాలు మాత్రం ఒక 2 టేబుల్ స్పూన్లు మాత్రం వేసుకోవాలి. కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటాయి అన్నమాట. రసం బాగుంటుంది. అలాగే ఇప్పుడు మనకి చలికాలం కదా, పిల్లలకైతే జలుబులు, దగ్గులు కొంచెం అనమాట రిలీఫ్ ఇస్తాయన్నమాట. 1 స్పూన్ ధనియాలు కూడా వేసుకోవాలి. అలాగే 1 స్పూను జీలకర్ర వేసుకొని, వెల్లుల్లిపాయలు కూడా కొంచెం ఎక్కువే వేసుకోండి, టేస్ట్ బాగుంటాయి. అలాగే మనకి వింటర్ సీజన్ కాబట్టి మన హెల్త్కి కూడా చాలా మంచిది. మిక్సీ అయితే పట్టుకుందాము. మిక్సీకి అయితే పట్టేసాను అనమాట. చారు మసాలాని పక్కన పెట్టేసుకుందాము. అలాగే మనం టమోటాలు ఒక 2, చింతపండు అయితే నీళ్ళలో నానబెట్టేసాం కదా, ఇవి అయితే బాయిల్ చేసాము. అలాగే చింతపండు అయితే కొంచెం వేడి నీళ్ళలోనే వేసేసాము. తొందరగా మనకి మెత్తగా గుజ్జులాగా అయిపోద్ది అనమాట. అలాగే సరిపడా ఉప్పు కూడా వేసుకొని చక్కగా అనమాట ఇలా మ్యాష్ చేసేసుకొని రసంకి మనం తయారు చేసి పెట్టుకోవాలి. చూసారు కదా, మనం ఈ రసాన్ని అయితే రెడీ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు మనం తాలింపు అయితే పెట్టుకుందాము. స్టవ్ మీద అయితే బౌల్ అయితే పెట్టుకున్నాం కదా, కొంచెం ఆయిల్ వేసుకుందాము. కొంచెం ఒక 2-3 స్పూన్లు సరిపోద్ది అనమాట. ఫస్ట్ అయితే కొంచెం ఇంగువ వేసుకుందాము. ఇంగువ అయితే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే రసంలోకి అయితే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. అలాగే ఒక 4 ఎండుమిర్చి కూడా వేసుకోండి. కొంచెం బాగా స్పైసీగా ఉంటాయి అన్నమాట. ఈ మిరియాల చారు కదా, స్పైసీగా చాలా అంటే చాలా బాగుంటాయి కదా. కొంచెం ఇలా ఫ్రై చేసేసుకొని మనం రెడీ చేసుకున్న ఈ చారు మసాలాను కూడా మిరియాలు బాగా ఎక్కువ వేసి బాగా పొడి చేసి పెట్టాం కదా, ఇది కూడా కొంచెం అలా ఫ్రై అవ్వనిద్దాము. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. అలాగే కొంచెం కరివేపాకు కొంచెం ఎక్కువే వేసుకోండి. చక్కగా ఫ్రై అయిపోయింది కదా. మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ రసం ఉంది కదా, ఈ రసాన్ని అయితే ఇందులో తాలింపు అయితే వేసుకోవాలి. మనం తాలింపులో అయితే ఎండుమిర్చి వేసాం కదా, అవి చక్కగా ఇలా మ్యాష్ చేసేసుకుంటే మనకి రసం అయితే ఇంకా స్పైసీగా చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట. స్టవ్ హైలో పెట్టేసుకొని చారు అయితే మరగకూడదు ఎప్పుడు కూడాను. కొంచెం పొంగు వస్తే చాలు, నురగలు వస్తాయి, అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదా, మనకి రసం మీద అయితే నురగలు వచ్చాయి చూడండి. ఈ నురగలు వస్తే సరిపోద్ది అనమాట. మరగాల్సిన అవసరం అయితే లేదండి, ఏ రసమైనా సరే అంతేనమాట. మన మిరియాల రసం అయితే చూడండి బాగా స్పైసీగా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. అంతేనండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అలాగే నెక్స్ట్ మంచి వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.